హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చలికాలంలో ఈ పువ్వులు కూడా మనకెక్కువ దొరుకుతాయి కదా! ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్‌ని నీట్‌గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముడత కూడా కొద్దిగా పెద్దగా లేకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఒకే సైజ్ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు చక్కగా వేగేటప్పుడు ఈజీగా లోన వరకు పచ్చి లేకుండా వేగుతాయి. చూడండి ఇలా ఫ్రెష్‌గా ఉండే పువ్వుని తీసుకుంటే ఒక 2 సార్లు చల్లనీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పెప్పరు. దీంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇలా వేసేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఇవి కడిగినప్పుడు మనకు కొంచెం తడి ఉంటుంది కదా పువ్వుకి. ఆ తడి వలన మనం వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చక్కగా ఇలా పువ్వుకి పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. దీంతో పాటు ఒక 4 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్. కార్న్‌ఫ్లోర్ లేకపోతే మన దగ్గర బియ్యపు పిండున్నా వేసుకోవచ్చు. చక్కగా కొంచెం కలర్ వేశానండి. మీకిష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీనివలన రుచి ఏమీ పెరగదు. చూపుకైతే బావుంటుంది. ఇలా చక్కగా కలపండి. పొడి పొడిగా ఉంటే కొంచెం నీళ్ళు చిలకరిస్తూ కలుపుకోవాలి. పిండి సరిపోకపోతే అంటే బాగా పట్టకపోతే ఇదొక టీ స్పూను, అదొక టీ స్పూను వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఇలా వచ్చేటట్టు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకోండి. అందులో 2 ఇంచుల డెప్త్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పువ్వుల్ని ఇలా విడివిడిగా వేస్తూ అంటే కొంచెం ప్లేస్ చేస్తూ వేయండి. చక్కగా ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే నేను మొత్తం ఇదంతా కూడా ఫ్రై చేశాను. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలపకుండా అలాగే ఉంచేసి, నిమిషం తర్వాత ఇలా అడుగు కొంచెం ఇలా స్టిక్ అవుతుంది. గైడ్‌తో ఇలా అంటే వచ్చేస్తాయి. ఇలా తీసేసుకొని అప్పుడు కలుపుకోవాలి. చక్కగా ఇవన్నీ కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి ఎర్రగా వచ్చాయి కదా! ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇవి ఒక పక్కన పెట్టుకున్నాక, ఇప్పుడు స్టవ్ మీద ఇలా మందపాటి గిన్నెని పెట్టుకోండి. అడుగు కొంచెం మందం ఉండాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసుకోండి. చక్కగా ఇవి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గే వరకు వేయించండి. కొంచెం మగ్గితే చాలు. అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకోండి. నేనన్నీ ఆ కప్పు కొలతతో వేసుకున్నాను. అలాగే కొంచెం క్యాబేజ్ వేసుకొని ఒక్కసారి కలపండి. ఇవి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకొని చక్కగా ఒక 30 సెకండ్స్ పాటు వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. లైట్‌గా వేసుకోండి. అంటే ఈ వెజిటబుల్స్‌కి సరిపడా వేసుకొని చక్కగా మళ్ళీ ఒక్కసారి కలపండి. మనకి ముక్కలు కూడా సాల్ట్ వేయడం వల్ల ఈజీగా మగ్గిపోతాయి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! కాలీఫ్లవర్ పీసెస్‌ని అదే గోబీ పువ్వు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించండి. ఇది చాలా సాఫ్ట్‌గా తయారయ్యి తినేటప్పుడు మనకి మెత్తగా చక్కగా హాయిగా అంటే టేస్ట్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఇలా వేయించిన తర్వాత రైస్ వేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వేశాను. మీరు రెగ్యులర్‌గా వాడుకునే రైస్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక పావు టీ స్పూన్ పెప్పర్, అలాగే ఈ రైస్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉడికించేటప్పుడు సాల్ట్ వేయకూడదండి. ఇప్పుడు వేసుకుంటేనే బావుంటుంది. చక్కగా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నేను చెప్తున్నాను కదా! చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనకి లంచ్ బాక్సులకైనా సరే ఈజీగా ఉంటుందండి. చక్కగా తినేస్తారు. అది కాకుండా కాలీఫ్లవర్ ఇప్పుడే మనకు దొరుకుతుంది. అదే గోబీ పువ్వండి. ఇప్పుడే దొరుకుతుంది. ఈ సీజన్‌లోనే దొరుకుతుంది. మనకి ఏ సీజన్ వెజిటబుల్స్ ఆ సీజన్‌లో తింటే చాలా మంచిదండి. చక్కగా ఇదంతా కలుపుకున్నాం కదా! ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండాను నేను. అసలు యాక్చువల్లీ వెనిగర్ వేస్తారండి. పిల్లలు తింటారు కదా అని నేను వెనిగర్ స్కిప్ చేసి నిమ్మకాయ యేసుకున్నాను. చక్కగా ఇలా వేసేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోండి. ఫ్రెండ్స్ చాలా బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. అలాగే హెల్తీ కూడా కదా! మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు టైం ఉన్నప్పుడు. మీరు లైక్ చేసి ఉంచుకుంటే ఇది మీరు చేసుకునేటప్పుడు చూసి చేసుకోవచ్చు.
చక్కగా కలుపుకున్నాక దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పాటు కలపండి. బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా! ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి సర్వ్ చేసుకుందాం. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.